అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. ఇప్పుడైతే వీడియో ఏందంటే, చాలా మంది అడుగుతున్నారు నన్ను ఏంది ఎల్ఎల్‌బీ ఎలా చేయాలి? ఏంటి రూల్స్ ఏంటి? ఏంటి ప్రొసీజర్స్ ఏంది అని. ఎల్ఎల్‌బీ చదవాలంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డిగ్రీ బేస్ మీద 3 సంవత్సరాల కోర్స్ ఉంటది. 2 5 సంవత్సరాల కోర్స్ అంటే ఇంటర్ మీద ఉంటదనమాట. సో, ఇలా 2 రకాలుగా ఎల్ఎల్‌బీ చేయొచ్చు. ఇంకొకటేందంటే ఈ ఎల్ఎల్‌బీ చేయడానికి ఏజ్ లిమిటెడ్ అస్సల్లేదు. అంటే అన్‌లిమిటెడ్ ఏజ్ అనమాట. ఎంత వయసులో అంటే నువ్వు 90 సంవత్సరాల వయసుంటే నువ్వు ఎల్ఎల్‌బీ చేసుకోవచ్చు. 50 సంవత్సరాలున్నా నువ్వు ఎల్ఎల్‌బీ చేసుకోవచ్చు. 40 సంవత్సరాలున్నా ఎల్ఎల్‌బీ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే జాబ్ చేసేటప్పుడు నీకు ఇంట్రెస్ట్ నువ్వు చేయలేకపోతే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఎల్ఎల్‌బీ చేసుకోవచ్చు. ఈ కోర్స్‌కి ఏజ్ లిమిటెడ్ అనేది లేదు. ఈ ఈ ఈ కోర్స్ అనేది ఎల్ఎల్‌బీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. ఎల్ఎల్‌బీ అనేది ప్రతి జిల్లాలో గూడా ఒక యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ కోర్స్ అనేది కంపల్సరీగా ఉంటది. ఈ కోర్స్ అయితే జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటది. సో, మీరు ఆ నోటిఫికేషన్‌ని సెర్చ్ చేస్తా ఉండాలి. ఎప్పుడన్నా సెర్చ్ చేస్తా ఉండి, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటది. సో, దీంట్లో 2 మెథడ్‌లుంటాయి. ఒకటి కౌన్సెలింగ్ మెథడ్ అంటే మెథడ్ అంటే కౌన్సెలింగ్ అంటే లాసెట్ రాస్తే మీకు కొంచెం ఫీజ్ తగ్గుతది. ఇంకోటి రెండోది పేమెంట్ మెథడ్ ఉంటుంది. పేమెంట్ మెథడ్ అంటే అమౌంట్ చాలా ఉంటది. కొంతమంది కామెంట్‌లో ఏమంటున్నారంటే, "నాకు ఇప్పుడు స్తోమత లేదు. నేను చదవలేకున్నా" అని అంటున్నారు. ఇప్పుడు మీకు స్తోమత లేకపోతే మీరిప్పుడు చదవాల్సిన అవసరం లేదు. మీరు బాగా సెటిల్ అయిన తర్వాత కూడా లా చేయొచ్చు. ఎల్ఎల్‌బీ చేసి కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఇది ప్రాసెస్ అనమాట. సో, మీకు ఇంకా దీనిపైన ఫుల్ వీడియో కావాలంటే పైన సమాచారం తెలుసుకునే దాంట్లో గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇంకోటి దాసరి కోత ఛానెల్‌లో ఇంకో ఫుల్ వీడియో పెడతా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. కామెంట్‌లో తెలియజేయండి.